ఒక విషయం మీకు చెబుతాను. మనిషిని చంపేది ప్రతిసారి సమస్య కాదు. కొన్నిసార్లు సమస్య వస్తుందేమో అనే భయమే అతని ప్రశాంతతను చంపేస్తుంది. ఒక వ్యాధి ఇంకా రాలేదు, కాని అది వస్తుందేమో అని భయం. డబ్బు ఇంకా పోలేదు, కాని పోతుందేమో అని భయం. ఉద్యోగం ఇంకా పోలేదు, కాని పోతుందేమో అని భయం. మనిషి ఇంకా ఏమీ కోల్పోలేదు, కాని కోల్పోతాననే ఆలోచనతోనే రాత్రంతా నిద్రపోలేడు. అయితే ఒక్కసారి ఆలోచించండి, మన జీవితాన్ని నాశనం చేస్తున్నది నిజంగా సమస్యేనా, లేక ఆ సమస్య గురించి మన మనసు తయారు చేస్తున్న భయమా? ఈ ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా మొదలైతే మీరు ఒక్కరే ఈ స్థితిలో లేరు. ప్రతిరోజు లక్షలాది మంది మనుషులు బయట ఉన్న ప్రపంచంతో కాకుండా తమ తలలో నడుస్తున్న ఆలోచనలతో యుద్ధం చేస్తున్నారు. అసలు ఈ భయం ఎక్కడ మొదలవుతుంది? దాని స్వభావం ఏమిటి? నిజానికి భయం అనేది ఒక విచిత్రమైన జబ్బు కాదు. అది మన శరీరానికి ప్రకృతి ఇచ్చిన ఒక సహజమైన సర్వైవల్ రెస్పాన్స్, అంటే ప్రాణాలను కాపాడుకునే రక్షణ వ్యవస్థ. వేల సంవత్సరాల క్రితం మనిషి అడవిలో బతికినప్పుడు ఒక క్రూర మృగం ఎదురుగా వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకునేది. ఆ సమయంలో ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగెత్తడమో లేక పోరాడడమో చెయ్యాలి. అలాంటి నిజమైన ప్రమాదం కనిపించినప్పుడు శరీరం అప్రమత్తమవడం ఖచ్చితంగా అవసరం. కానీ ఈ ఆధునిక కాలంలో సమస్య ఎక్కడ మొదలవుతోందో తెలుసా? బయట ఏ పులి లేదు, ఏ క్రూర మృగమూ లేదు, కానీ మన మెదడు భవిష్యత్తులో ఏదో ఒక చెడు జరుగుతుందని పదే పదే ఊహించడం ప్రారంభిస్తోంది. ఒకటి కళ్ల ముందు కనిపిస్తున్న నిజమైన ప్రమాదం, మరొకటి మన ఆలోచనల్లో మాత్రమే ఉన్న ఊహాత్మక ప్రమాదం. కానీ మన మెదడుకు శరీరానికి ఈ రెండింటి మధ్య తేడా తెలియడం లేదు. కంటికి కనిపించని భయాన్ని కూడా నిజమైన రాక్షసుడిలా భావించి శరీరం నిరంతరం యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ ఊహ ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక సాధారణ వ్యక్తికి ఒకరోజు ఉదయం ఛాతీలో చిన్న అసౌకర్యం వచ్చింది. బహుశా అది కేవలం గ్యాస్ సమస్య కావచ్చు, లేదా కండరాల నొప్పే కావచ్చు. కానీ అతను వెంటనే మొబైల్ తీసి ఇంటర్నెట్లో లక్షణాల గురించి వెతకడం ప్రారంభించాడు. ఒక్క చిన్న నొప్పి గురించి చదవడం మొదలుపెట్టి 10 రకాల భయంకరమైన వ్యాధుల పేర్లు చూశాడు, 20 వీడియోలు చూశాడు, 100 రకాల చెత్త అవకాశాలను ఊహించుకున్నాడు. కొద్దిసేపటికే అతని గుండె వేగం పెరిగింది, చేతులు వణకడం మొదలయ్యాయి. నిజానికి అతని శరీరంలో అంత పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు, కానీ అతని మనసు మాత్రం ఒక వరస్ట్ కేస్ సినారియోను, అంటే జరగబోయే అత్యంత భయంకరమైన పరిస్థితిని సృష్టించేసింది. దీన్నే సైకాలజీలో హెల్త్ యాంగ్జైటీ అంటారు. సమాచారం తెలుసుకోవడం ఎప్పుడూ మంచిదే, కానీ అసంపూర్ణమైన సమాచారానికి భయాన్ని జోడిస్తే మన మనసు ఒక భయంకరమైన నాటకాన్ని మన తలలోనే నడిపిస్తుంది. మన మెదడుకు అనిశ్చితంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒక విషయం గురించి స్పష్టత లేనప్పుడు మెదడు ఖాళీగా ఉండకుండా ఆ ఖాళీని చెడు ఊహలతో నింపేస్తుంది. ఉద్యోగంలో బాస్ ఒక చిన్న మాట అన్నా నా ఉద్యోగం పోతుందేమో అనిపిస్తుంది. వ్యాపారంలో చిన్న నష్టం వస్తే నేను రోడ్డున పడతానేమో అనిపిస్తుంది. శరీరంలో చిన్న మార్పు కనిపిస్తే నాకు ఏదో పెద్ద సమస్య వచ్చిందేమో అనిపిస్తుంది. సంబంధాలలో ఎదుటి వ్యక్తి కాసేపు మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారేమో అనిపిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతిసారి సమస్య కంటే ఆ సమస్య గురించిన ఊహ ఎన్నో రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది. చీకటి గదిలో పిల్లి నీడ గోడపై పులిలా కనిపించినట్టే భయం కూడా చిన్న సమస్య నీడను పర్వతంలా మార్చి చూపిస్తుంది. ఇలా నిరంతరం భయంతో బతుకుతుంటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? భయం అనేది కేవలం మనసులోనే ఆగిపోయే ఆలోచన కాదు. మీరు ఒక ప్రమాదాన్ని ఊహించిన మరుక్షణమే మెదడులోని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆన్ అవుతుంది. అడ్రినలిన్, కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు శరీరంలోకి విడుదలవుతాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది, శ్వాస వేగం పెరుగుతుంది, చేతులు చల్లబడతాయి, ఒంట్లో కండరాలన్నీ బిగుసుకుపోతాయి. నిజమైన ఆపద ఎదురైనప్పుడు మనల్ని కాపాడటానికి శరీరం చేసే సహజ రక్షణ స్పందన ఇది. కానీ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు భవిష్యత్తు గురించి భయపడుతూనే ఉంటే ఆ దీర్ఘకాలిక ఒత్తిడి మీ నిద్రను పాడు చేస్తుంది, మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, మీలోని సహజ ఉత్సాహాన్ని హరించివేస్తుంది. భయపడితే ఏదో పెద్ద వ్యాధి వెంటనే వస్తుందని కాదు, కానీ నిరంతర ఆందోళన మీ రోజువారీ జీవనశక్తిని నెమ్మదిగా కరిగించేస్తుంది. అంతేకాదు, భయానికి ఒక వింతైన అలవాటు ఉంది. అది మనసులోకి వచ్చాక తనను సమర్థించుకునే విషయాలనే వెతుక్కుంటుంది. మీకు రోడ్డు ప్రమాదం జరుగుతుందేమో అనే భయం మొదలైతే పేపర్లో కేవలం ప్రమాదాల వార్తలే మీ కంటికి కనిపిస్తాయి. సైకాలజీలో దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే మనం దేనికైతే భయపడతామో దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే మన మెదడు ఎక్కువగా గమనిస్తుంది. అంతకు ముందు కూడా ఆ వార్తలు సమాజంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు మీ భయం వాటిని మాత్రమే పెద్దవిగా చేసి చూపిస్తూ మీ భయాన్ని మరింత బలపరుస్తుంది. ఈ భ్రమ ఎంత దూరం వెళుతుందంటే చివరకు మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భయమే నడిపించడం ప్రారంభిస్తుంది. ఏదైనా కొత్త పని మొదలు పెడదామనుకుంటే ఒకవేళ నష్టం వస్తే అని భయం ఆపేస్తుంది. మంచి ఉద్యోగ అవకాశం ఎదురైనా నేనక్కడ సరిగ్గా చేయలేనేమో అని అడుగు వెనక్కి పడుతుంది. ఒకరితో మనసు విప్పి మాట్లాడదామనుకుంటే వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని నోరు మూసుకుపోతుంది. ఇలా ప్రతి సందర్భంలోనూ రిస్క్ తీసుకోకుండా తప్పించుకు తిరగడం అలవాటుగా మారిపోతుంది. చిన్న తప్పు కూడా జరగకూడదనే తాపత్రయంలో ఏ కొత్త ముందడుగు వేయలేం. అవకాశాలన్నీ కళ్ల ముందే వచ్చి వెళ్లిపోతుంటాయి, మనం మాత్రం భయమనే గదిలో తలుపులు బిడాయించుకుని కూర్చుంటాం. కొన్నిసార్లు మనం ఓడిపోయింది జీవితంతో కాదు, కేవలం మనలోని భయంతో మాత్రమే. ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల పాటు ఒక కల కంటాడు.
కానీ నాకు చేత కాదు, ఎవరైనా చూసి నవ్వుతారు, డబ్బు పోతుంది అనే ఆలోచనలతోనే కాలాన్ని గడిపేస్తాడు. వయసు అయిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేది ఒకటే బాధ. జీవితంలో అతను ఓడిపోలేదు, అసలు ప్రయత్నించడమే మానేశాడు. భయం చేసే అత్యంత పెద్ద గాయం ఇదే. అది మనల్ని భౌతికంగా చంపదు, కానీ బతికుండగానే మన ఆశలను, కలలను ఊపిరాడకుండా చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. భయాన్ని మనసులో నుంచి పూర్తిగా తుడిచిపెట్టేయడం మన లక్ష్యం కాదు. ఎందుకంటే భయం అనేది ప్రమాదాల నుంచి మనల్ని రక్షించే ఒక ప్రాథమిక సాధనం. అసలు భయమే లేకపోతే మనిషి కదులుతున్న రైలు ముందుకు వెళతాడు, కొండ అంచున నిలబడి ప్రమాదం కొని తెచ్చుకుంటాడు. భయం ఉండటం తప్పు కాదు, కానీ ధైర్యం అంటే భయం లేకుండా పోవడం కాదు. భయం మనసులో ఉన్నప్పటికీ చేయాల్సిన సరైన పనిని ధైర్యంగా ముందుకు నడిపించడం. భయం ఒక హెచ్చరిక మాత్రమే, అది మనకు ఆజ్ఞలు ఇచ్చే యజమాని కాదు. ఎప్పుడైనా భయం మీ ఆలోచనలను బంధిస్తున్నప్పుడు వెంటనే ఒక స్పష్టమైన పద్ధతిని అనుసరించండి. మొదటగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇది నిజమైన ప్రమాదమా, లేక నా మనసు ఊహిస్తున్న ప్రమాదమా? రెండవది, ఈ భయానికి నా దగ్గర ఉన్న నిజమైన ఆధారం ఏమిటి? మూడవది, ఈ క్షణంలో నేను నియంత్రించగలిగే విషయం ఏమిటి? నాలుగవది, నా చేతుల్లో లేని విషయాల గురించి ఎందుకు పదే పదే తలబద్దలు కొట్టుకుంటున్నాను? ఐదవది, ఇప్పుడే నేను ఆచరణలో పెట్టగల ఒక చిన్న పని ఏమిటి? ఈ 5 ప్రశ్నలు మీ మనసులోని గందరగోళాన్ని ఆపి వాస్తవంలోకి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాయి. భయం వేగంగా పరిగెడుతున్న ప్రతిసారి ఇది నిజంగా బయట జరుగుతోందా, లేక నా తలలో మాత్రమే నడుస్తోందా అని అడిగి చూడండి. అనవసరమైన ఊహాగానాల నుంచి బయటపడటానికి ఈ ఒక్క ప్రశ్న ఒక బలమైన అడ్డుకట్టలా పనిచేస్తుంది. ఆ ప్రశ్న వేసుకున్న తర్వాత ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. రేపు ఏమవుతుందో ఈ ప్రపంచంలో ఎవరికైనా ఖచ్చితంగా తెలుసా? ఎవరికీ తెలియదు. కానీ రేపు రాబోయే కష్టం గురించి, రేపు పోతుందేమో అనుకునే డబ్బు గురించి, రేపు ఎదురయ్యే సమస్య గురించి ఈరోజే కుమిలిపోతున్నాం. రేపటి దుఃఖాన్ని ఈరోజే మనసు నిండా మోస్తున్నాం. దీనివల్ల రేపటి సమస్య తగ్గుతుందా అంటే అస్సలు తగ్గదు. కానీ ఈరోజు చేతిలో ఉన్న ప్రశాంతత మాత్రం పూర్తిగా బూడిదైపోతుంది. మీరు గడిచిన 5 ఏళ్ల జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు వేటి గురించి అయితే రాత్రంతా నిద్రపోకుండా ఏడ్చారో అందులో చాలా వరకు విషయాలు అసలు జరగనేలేదు. ఒకవేళ కొన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకుని ఈరోజు ఇక్కడి వరకు నిలబడలేదా? అయినా కూడా మనసు పాత పాఠాన్ని మర్చిపోయి మళ్లీ కొత్త భయాన్ని పట్టుకుని వేలాడుతోంది. అంతేకాదు, ఈ ఆధునిక సమాజంలో భయం అనేది ఒక పెద్ద ఆకర్షణగా మారిపోయింది. భయపెట్టే హెడ్లైన్స్, సోషల్ మీడియా పోస్టులు, వార్తలు మన దృష్టిని చాలా వేగంగా లాగేస్తాయి. ఎందుకంటే మనిషి మెదడు ప్రమాదాన్ని గమనించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎవరో ఏదో రాసిన ఒక వాట్సాప్ మెసేజ్ చూసి గుండెల్లో రాయిపడటం, ఒక వార్త విని భవిష్యత్తు అంధకారమైపోయిందని భావించడం మనకు అలవాటైపోయింది. కానీ ఆ భయాలన్నీ నిజమా, లేక ఎవరో మనసులో నాటిన కథలా అని ఆలోచించాలి. భయం ఎప్పుడూ ఏదో చెడు జరుగుతుంది అని మాత్రమే చెబుతుంది. కానీ వాస్తవం ఎప్పుడూ దానికి ఆధారం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. మనం భయం చెప్పే కట్టుకథలను నమ్మడం ఆపి వాస్తవం చూపే ఆధారాలను గమనించడం మొదలుపెట్టాలి. అలా వాస్తవాలను గమనించడానికి మన జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ముందుగా మీ తలలో తిరుగుతున్న అత్యంత చెత్త ఆలోచనలను ఒక కాగితంపై రాయండి. మనసులో ఉన్నంతసేపు పర్వతంలా కనిపించే ఆలోచన కాగితంపై పెట్టినప్పుడు చాలా చిన్నదిగా మారుతుంది. ఆ తర్వాత ఆ భయానికి సంబంధించి నిజమైన సాక్ష్యాలేమున్నాయో చూడండి. మీ నియంత్రణలో ఉన్న పనులు ఏమిటో, మీ చేతుల్లో లేని విషయాలు ఏమిటో స్పష్టంగా వేరు చేయండి. అనవసరమైన నెగటివ్ వార్తలను, భయపెట్టే సమాచారాన్ని చూడటం తగ్గించండి. తీవ్రమైన ఆందోళన ఉన్న సమయంలో జీవితానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడి సరైన దృక్పథాన్ని పొందండి. రోజువారీ పనులను, నిద్రను ఒక క్రమపద్ధతిలో ఉంచుకోండి. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన దీనికి ఒక మంచి ఉదాహరణ. అతను నిరంతరం ఏదో ఒక భయంతో బతికేవాడు. ఆఫీసులో ఏదైనా తప్పు జరుగుతుందేమోనని, డబ్బు సరిపోదేమోనని, ఆరోగ్యం పాడవుతుందేమోనని ఎప్పుడూ అలసిపోయేవాడు. ఒక రాత్రి నిద్రపట్టక విసిగిపోయి ఒక నోట్బుక్ తెరిచాడు. తన మనసులో ఉన్న భయాలన్నింటినీ రాసి ఆ పేజీని 2 భాగాలుగా విభజించాడు. ఒకవైపు నా నియంత్రణలో ఉన్నవి, మరొక వైపు నా నియంత్రణలో లేనివి అని రాశాడు. తీరా చూస్తే అతను భయపడుతున్న 90% విషయాలు తన నియంత్రణలో లేని విభాగంలోనే ఉన్నాయి. ఆ క్షణంలో అతనికి ఒక నిజం అర్థమైంది. తన జీవితాన్ని సమస్యలు నడపడం లేదు, సమస్యల గురించి తను ఊహించుకున్న భయాలు నడుపుతున్నాయి. ఆ రోజు నుంచి తన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించడం ఆపేసి చేతిలో ఉన్న పనిని శ్రద్ధగా చేయడం మొదలుపెట్టాడు. అతని జీవితం ఒక్క రాత్రిలో మారలేదు, కానీ అతనిలోని భయం ఆ రోజుతో తన అధికారాన్ని కోల్పోయింది. అందుకే భయం అనేది మన జీవితానికి శత్రువు కాదు. అది కేవలం ఇంట్లో ఉండే స్మోక్ అలారం లాంటిది. స్మోక్ అలారం మోగినప్పుడు మనం ఇల్లు వదిలి పారిపోం. ముందుగా వెళ్లి నిజంగా ఎక్కడైనా మంట ఉందా అని చూస్తాం. కొన్నిసార్లు చిన్న పొగకే లేదా సాంకేతిక లోపం వల్లే అది మోగవచ్చు. మన మెదడులోని భయం కూడా సరిగ్గా అలాంటి అలారమే. అది మోగిన ప్రతిసారి నిజమైన ప్రమాదం ముంచుకొచ్చిందని కాదు. అలారం మోగినప్పుడు ప్రశాంతంగా నిలబడి, ఇక్కడ ఏం జరుగుతోంది, నిజంగా ప్రమాదం ఉందా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని విశ్లేషించాలి. సిగ్నల్ను అర్థం చేసుకోండి, కానీ దానికి బానిస అవ్వకండి.
మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మీరు నియంత్రించలేరు. రేపు ఏం జరుగుతుందో ముందే ఊహించి ఆపలేరు. కానీ ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, ఈ రోజును ఏ నమ్మకంతో జీవించాలో పూర్తిగా మీరే నిర్ణయించుకోవచ్చు. భయం మీ జీవితమనే వాహనానికి డ్రైవర్ కాకూడదు. డ్రైవింగ్ సీట్లో మీరు కూర్చోవాలి. భయాన్ని కేవలం పక్కనుండే ఒక చిన్న హెచ్చరికగా మాత్రమే చూడాలి. ఈ క్షణమే ఒక కాగితం, పెన్ను తీసుకోండి. మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతున్న 3 ముఖ్యమైన విషయాలను రాసి, ఇది నిజమైన ప్రమాదమా? దీనిపై నేను ఇప్పుడే చేయగల చిన్న పని ఏమిటి అని నిజాయితీగా రాసుకోండి. రేపటి గురించి భయపడుతూ కూర్చోవడం కంటే ఈ రోజు చేయగలిగిన చిన్న పనిని మొదలుపెట్టండి. భయం మీ మనసు తలుపు తట్టడం మీ తప్పు కాదు. కానీ అది వచ్చిన ప్రతిసారీ దాని మాట విని జీవితాన్ని ఆపేయడం మీ ఎంపిక. జీవితంలో అనిశ్చితి ఉంటుంది, అనుకోని మలుపులు ఉంటాయి. కానీ వాటి గురించి ముందే ఊహించుకుంటూ ఈ రోజు ప్రశాంతతను బలి ఇవ్వకండి. ఎప్పుడైనా భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి. మీరు భయపడుతున్నది నిజమైన ప్రపంచాన్ని చూసా, లేక మీ మనసు రాస్తున్న ఒక ఊహాత్మక కథను చూసా? ఆ ఒక్క ప్రశ్నే మీ భయాన్ని కరిగించి మీలోని నిజమైన ధైర్యాన్ని నడిపిస్తుంది.